జై శ్రీరామ్, జై శ్రీ గురుదేవదత్త. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి మీ అందరికీ స్వాగతము. ఇంతవరకు వైశాఖ పురాణము 3 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఎవరైనా అవి వినకపోయి ఉంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అవి కూడా విని ఈ 4వ అధ్యాయం వినండి. 3వ అధ్యాయంలో వివిధ దానములు, వాటి వల్ల వచ్చే అనంతమైన పుణ్యఫలాల గురించి తెలుసుకున్నాము. ఈ 4వ అధ్యాయంలో వైశాఖ మాసంలో ఏ వ్రత నియమాలు పాటించాలి, భక్తులు తమను తాము ఎలా పవిత్రం చేసుకోవాలో తెలుసుకుందాము. దానికంటే ముందుగా అందరికీ చిన్న విన్నపము. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియోని లైక్ చేయడమే కాకుండా కింద ఆ శ్రీనివాసుని ఏదో ఒక నామాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత పద్మనాభుడు, ఆశ్రిత జన సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తూ వైశాఖ పురాణము 4వ అధ్యాయం కథావృత్తాంతం ప్రారంభం చేసుకుందాము. గత అధ్యాయంలో వివిధ దానాల గురించి, సప్తసంతానాల రహస్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్న అంబరీష మహారాజు పరమానందభరితుడయ్యాడు. మాధవుడికి అత్యంత ప్రీతికరమైన మాసంలో అసలు వ్రత నియమాలు ఏమిటి, ఒక భక్తుడు తనను తాను ఎలా పవిత్రం చేసుకోవాలి అనే జిజ్ఞాసతో అంబరీషుడు నారద మహర్షిని ప్రార్థించాడు. మహర్షి, జ్ఞాననిధి, వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మాలు, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో దయవుంచి నాకు వివరించండి, మానవ జన్మ సార్థకమయ్యే మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించారు. అప్పుడు నారదుడు అంబరీషుడి ధర్మాసక్తిని చూసి చిరునవ్వుతో, రాజా, నీవు అడిగిన ఈ ప్రశ్న లోక కళ్యాణకారిణి. నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. శ్రద్ధగా విను. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు తమ శరీరాన్ని, మనసును నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో 8 రకాల పనులు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అవి ఏమిటి అంటే, మొదటిది అభ్యంగన స్నానం. అంటే వైశాఖ మాసం అంతా నూనెతో తలనంటుకుని స్నానం చేయకూడదు. ఇది వ్రత నియమాన్ని భంగపరుస్తుంది. రెండవది పగటి నిద్ర. ఎందుకోసము అంటే, మాధవుడిని స్మరించవలసిన ఈ పుణ్యకాలంలో ఒకటి పూట నిద్రించడం వల్ల పుణ్యఫలం క్షీణిస్తుంది. మూడవది కంచు పాత్రలో భోజనం. భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు. ఎందుకంటే వ్రతం చేసేవారు సహజ సిద్ధమైన ఆకులలో భుజించడం శ్రేష్టము. అరటి ఆకు, విస్తరాకు లేదా అన్నిటికంటే పవిత్రమైన తామరాకులో భుజించాలని శాస్త్రవచనం. పూర్వకాలంలో బంగారము, వెండి పాత్రలు వాడే ధనవంతులు సైతము ఈ వ్రతకాలంలో వాటిని విడిచి ఆకులతోనే పూజించారు. ఇక 4వది మంచముపై శయనము. వ్రతకాలంలో సుఖాలకు దూరంగా ఉండాలి కాబట్టి మంచంపై కాకుండా నేలపై చాప వేసుకొని నిద్రించాలి. 5వది గృహస్నానం. ఇంట్లో స్నానం చేయడం కంటే నదిలో కానీ, చెరువులో కానీ లేదా ఆరుబయట ఉండే నీటిదారుల వద్ద కానీ స్నానం చేయడము అత్యంత పుణ్యప్రదము. ఆరోగ్యవంతులై ఉండి కూడా ఇంట్లో స్నానం చేస్తే ప్రతిఫలితం దక్కదు. ఇక 6వది నిషిద్ధ ఆహారాలు. అవి ఏమిటి అంటే, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను విడిచిపెట్టాలి. 7వది ద్విభుక్తం, అనగా 2 సార్లు భుజించుట. రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. 2 సార్లు భోజనం వ్రత నియమం విరుద్ధం. అంటే ఏదైనా వ్రతం ఆచరించేటప్పుడు ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి. సాధారణంగా ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం ఒక వ్రతం. అలా లేనివారు
మధ్యాహ్నం యథావిధిగా భోజనం చేయడము, రాత్రి పలహారం చేయడము, ఇలా ఏది చేసినా సరే ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. ఇక 8వది నిశి భోజనం. పొగలు భుజించి మళ్ళా రాత్రి భోజనం చేయకూడదు. అంటే సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకుండా ఉండడం ఉత్తమం అని చెప్పి రాజా ఈ 8 నియమాలను ఎవరైతే నిష్ఠతో పాటిస్తారో వారి మనస్సు మాధవుడిపై లగ్నమవుతుంది. ఇవి కేవలము నియమాలు మాత్రమే కాదు, జీవిని నిర్మలత్వం వైపు నడిపించే సోపానాలు. అలాగే ఈ వ్రత నియమాలతో పాటు వైశాఖ మాసంలో చేయవలసిన అత్యున్నతమైన పుణ్యకార్యం తామరాకులో భుజించడం. ఎవరైతే ఈ మాసమంతా తామరాకును భోజన పాత్రగా మలుచుకుంటారో వారు సకల పాపముల నుండి విముక్తులై సాక్షాత్తు ఆ వైకుంఠధామానికి చేరుకుంటారు. అంతేకాదు ఈ మాసంలో ఎండలో నడిచి అలసిపోయిన బాటసారులను కానీ లేదా భక్తులను కానీ ఆదరించడము పరమోత్కృష్టమైన ధర్మము. అలసి వచ్చిన వారి పాదుకలను కడిగి ఆ పవిత్ర జలమును భక్తి శ్రద్ధలతో తన తలపై చల్లుకోవాలి. ముఖ్యంగా మార్గాయాసమును పొందిన ఉత్తమ బ్రాహ్మణుని ఇంటికి ఆహ్వానించి ఆయనను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పాదపూజ చేయాలి. ఆ చరణామృతాన్ని తలపై చల్లుకున్న వాని పాపములన్నీ కూడా సూర్యుని చూడగానే మంచు విడిపోయినట్లు పటాపంచలైపోతాయి. ఆ జలము గంగా, యమున వంటి సర్వతీర్థాల స్నాన ఫలితాన్ని ఇస్తుంది. అయితే అంతటి పుణ్యప్రదమైన వైశాఖ మాసంలో నదీ స్నానం చేయని వారు, తామరాకులో భుజించని వారు, విష్ణు పూజ లేకుండా కాలాన్ని వృధా చేసేవారు ఘోరమైన కర్మఫలాన్ని అనుభవిస్తారు. అట్టి ప్రాణి మరో జన్మలో గాడిద కడుపున పుట్టి ఆపై కంచరగాడిదగా జన్మిస్తుంది. ఆరోగ్యవంతుడై ఉండి కూడా సోమరితనంతో ఇంట్లోనే స్నానం చేసేవారు నీచమైన జన్మలను పొందుతారు. ఎవరైతే నదీ స్నానం చేయరో వారు 100 మార్లు శునక జన్మను ఎత్తుతారని శాస్త్రం హెచ్చరిస్తోంది. కనీసము స్నానాదులు లేకుండా ఈ మాసాన్ని గడిపినవాడు పిశాచమై తిరుగుతాడు. మరలా వైశాఖ వ్రత పుణ్యం తగిలినప్పుడు మాత్రమే ఆ పిశాచ రూపం నుండి విముక్తి కలుగుతుంది. ఈ పవిత్రమైన కాలంలో లోభియై జలమును కానీ అన్నమును కానీ దానం చేయని వాడు తన పాపముల దుఃఖాలను ఎప్పటికీ పోగొట్టుకోలేడు. అంతేకాదు మహారాజా, వైశాఖ మాసంలో జలస్నానానికి ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతము. ఎవరైతే శ్రీ మహావిష్ణువును మనసా ధ్యానిస్తూ నదీ స్నానం ఆచరిస్తారో వారు గత 3 జన్మలలో చేసిన పాపములను సైతం పోగొట్టుకుంటారు. ఒకవేళ ప్రాతకాలమున సూర్యోదయ సమయాన సముద్ర స్నానము చేసినచో 7 జన్మల పాపములు నశించిపోతాయి. మన పుణ్యభూమిలో గంగానది, జాహ్నవి, వృద్ధగంగా, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెందింది. వైశాఖ మాసమున ఈ సప్తగంగలలో ఎక్కడ ప్రాతకాలము చేసినా 1,000,000 జన్మల పాపములు హరించిపోతాయి. దేవతలచే నిర్మితమైన సముద్రములు, నదుల యందు స్నానము చేస్తే సర్వపాపాలు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ నదులు అందుబాటులో లేకుంటే ఆరుబయట ప్రవహించే అల్పజలమైనా సరే అది గోపాదమంత లోతు ఉన్నా చాలు, అందులో గంగాది సర్వతీర్థాలు నివసిస్తాయని గమనించి భక్తి శ్రద్ధతో స్నానం ఆచరించాలి. రాజా, లోకంలో రసద్రవ్యములలో పాలు కంటే పెరుగు, పెరుగు కంటే నెయ్యి ఎలా ఉత్తమమో అలాగే మాసములలో కార్తీకము కంటే మాఘము, మాఘము కంటే వైశాఖ మాసము అత్యుత్తమమైనది. ఇంతటి పవిత్రమైన వైశాఖమును చేసిన పుణ్యకరమైన వ్రతములు, దానములు వటవృక్షము వలె శాఖోపశాఖలుగా వృద్ధి చెంది అక్షయ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ పవిత్రమైన మాసములో ధనవంతుడైన దరిద్రుడైన తమ శక్తి కొలది వైశాఖ వ్రతమును ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానము చేయాలి. ఇచ్చేది ఏదైనా సరే, కందమూలములు, పండ్లు, కూరలు, ఆఖరికి ఉప్పు, బెల్లము, మజ్జిగ లేదా తాంబూలము, ఇలా ఏది సమర్పించినా లభించే పుణ్యము సామాన్యమైనది కాదు. సాక్షాత్తు బ్రహ్మాది దేవతలకైనా సరే ఈ మాసంలో వ్రతదానాలు లేనిదే ఫలితం దక్కదు. రాజా, దానము చెయ్యని వాడు దరిద్రుడగును. ఆ దరిద్రం వల్ల పాపములు చేసి నరకానికి చేరు. కాబట్టి సుఖాన్ని కోరే ప్రతి ఒక్కరూ యథాశక్తి దానం చేయాలి. ఇక్కడ ఒక చిన్న రహస్యం విను. ఒక ఇంటికి ఎన్ని అలంకారాలు ఉన్నా పైకప్పు లేని ఇల్లు ఎలా వ్యర్థమో,
ఒక జీవి ఎన్ని వ్రతాలు చేసినా వైశాఖ వ్రతం ఆచరించకపోతే అవన్నీ అలాగే నిరర్థకము. అలాగే ఒక స్త్రీ సౌందర్యవతి, గుణవంతురాలు అయినప్పటికీ భర్త కలిగి ఉండి కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించకపోతే ఆమె పొందిన ఫలాలన్నీ నిష్ఫలమే అని గుర్తించు. ఇంకా నారదుడు చెబుతూ, అంబరీష, గుణములు ఎన్ని ఉన్నా దయాగుణము లేకపోతే ఆ మనిషి ఎలా వ్యర్థమో, వంటలో పప్పు కూరలో ఎన్ని ఉన్నా ఉప్పు లేకపోతే అది ఎలా రుచించదో, ఒంటిపై ఎన్ని నగలు ఉన్నా వస్త్రము లేకపోతే ఆ అందం ఏ విధంగా శోభించదో, వైశాఖ వ్రతం ఆచరించిన ఇతర వ్రతాలన్నీ కూడా అలాగే శోభించవు. కాబట్టి ప్రతి ప్రాణి సత్యాన్ని గమనించి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు అనగా వైశాఖ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు దయ కోసము ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఇతర మాసాలలో చేసే తీర్థయాత్రల్లో తపస్సు యజ్ఞయాగాదుల కంటే వైశాఖ మాసంలో చేసే స్నానదానాదుల ఫలము అత్యంత అధికము. మదమత్తుడైన మహారాజైన కామక్రోధాలకు లోనైన సామాన్యుడైనా సరే ఈ వైశాఖ స్నాన వ్రతము చేతనే సర్వదోషాలను పోగొట్టుకొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరతాడు. ఎందుకంటే వైశాఖ మాసానికి అధిదైవము సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే అంబరీష, వైశాఖ మాస వ్రతారంభమున ప్రతి ప్రాణి ప్రాతకాలమున స్నానము చేయుచు ఆ శ్రీ మహావిష్ణువును ఈ కింది విధంగా భక్తితో ప్రార్థించాలి. ఇక్కడ నుంచి కూడా కొన్ని శ్లోకములు ఉన్నాయి, అవి చెబుతాను. ఓం మధుసూదన దేవేశ వైశాఖే మేషకేరవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. అనగా, ఓ మధుసూదన, దేవేశ, మాధవ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ పవిత్ర వైశాఖ మాసంలో నేను ఆచరించే ఈ ప్రాతకాల స్నానమును ఎటువంటి విఘ్నములు లేకుండా పూర్తి చేయించు అని వేడుకోవాలి. ఇలా ప్రార్థించి స్నానమాచరించిన పిమ్మట సూర్యుని వైపు తిరిగి ఈ కింది శ్లోకాలను పఠిస్తూ అర్ఘ్యమును సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చే శ్లోకములు: ముందుగా దోసిట్లోకి జలము తీసుకుని ఈ శ్లోకము చెప్పి విడిచిపెడుతూ ఉండాలి. ఓం వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నానపరాయణ అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. అనగా, ప్రాతస్నాన నిష్టలో ఉన్న నేను సమర్పించే ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు స్వామి అని అర్థం. ఆ తరువాత సమస్త నదులను తీర్థాలను స్మరిస్తూ మరలా దోసిట్లోకి నీళ్లు తీసుకుని గంగాయా సరిత సర్వాహ తీర్థాని చహ్రదాశ్చయే ప్రగృహ్ణేతమయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ అని మరలా అర్ఘ్యం విడిచిపెట్టాలి. దీని అర్థము, గంగా మొదలైన సమస్త నదులు, తీర్థములు నేను సమర్పించే ఈ అర్ఘ్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించాలి. చివరగా పాపశిక్షకుడైన యమధర్మరాజును స్మరిస్తూ మరలా దోసిట్లోకి నీళ్లు తీసుకుని ఓం అర్షభః పాపినాం శాస్తా త్వం యమ సమదర్శన గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదో భవ అని అర్ఘ్యములు ఇచ్చి స్నానమును ముగించుకోవాలి. ఆ తరువాత మడి వస్త్రములు ధరించి వైశాఖ మాసమును పుష్పించిన సుగంధ పుష్పములతో శ్రీ మహావిష్ణువును షోడశోపచారములతో పూజించాలి. వైశాఖ మాస మహిమను వివరించే పురాణ కథలను వినడం కానీ లేదా చదవడం కానీ చేయాలి. అలా ఎవరైతే ఆచరిస్తారో వారికి గత జన్మల పాపములన్నీ కూడా నశించి ముక్తి లభిస్తుంది. అట్టి పుణ్యాత్ములకు పునర్జన్మ ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు. కానీ రాజా, ఇంతటి సులభమైన మార్గం ఉన్న ఎవరైతే లోభి అయి కంచు పాత్రలో భుజిస్తారో, శ్రీ మహావిష్ణువు కథలను వినరో, స్నానదానాదులు చేయరో వారు నరకానికి పోతారు. బ్రహ్మహత్య వంటి మహాపాపాలకైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ వైశాఖ వ్రతాన్ని ఆచరించని వారికి పాప ప్రాయశ్చిత్తమే లేదని గుర్తించు. తన శరీరము తన స్వాధీనంలో ఉండి నీరు అందుబాటులో ఉన్న స్నానం చేయని వాడు, నాలుక ఉండి కూడా హరి అనే 2 అక్షరాలు పలకని వాడు జీవించి ఉన్న మరణించిన వానితో సమానము. అట్టి మానవ జన్మ వ్యర్థము. వైశాఖంలో హరిని సేవించని వాడు మరుజన్మలో వరాహముగా జన్మిస్తాడు. అందుకే అంబరీష, ఈ పవిత్ర వైశాఖ మాసంలో ప్రాతకాల బహిస్నానము చేసి తులసీ దళములతో ఆ మాధవుడిని పూజించి
దాన ధర్మాలు చేసేవారు మరుజన్మలో మహారాజులై వర్ధిల్లుతారు. అంత్యమున తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమును పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్చలమైన మనస్సుతో ఆ పరమాత్మను సేవించాలి. ఇంతటితో నారద మహర్షి అంబరీష మహారాజుకు ఉపదేశించిన వైశాఖ పురాణమందలి 4వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమో నారాయణాయ. చంద్రశేఖర పాహిమాం. ఇంతటితో వైశాఖ పురాణం 4వ అధ్యాయం పూర్తయింది. తరువాత 5వ అధ్యాయ వృత్తాన్ని తెలుసుకుందాము. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేయడమే కాకుండా కింద ఆ పరమేశ్వరుడి నామాన్ని, విష్ణుమూర్తి నామాన్ని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. చంద్రశేఖర పాహిమాం. చంద్రశేఖర రక్షమాం.